మెషిన్ కాస్ట్ 2,00,000 రూపాయలతో గంటకు 800 చొప్పున రైతుకు ఎంతగానో మేలు చేస్తుంది. హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈ రోజు అయితే సరికొత్త ప్రోగ్రామ్ తోని మీ ముందుకు వచ్చాను. రైతులకు ఎంతో బాగా ఉపయోగపడే మరి ఒక సాంకేతిక ఇక్కడ మిషనరీ అయితే మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఒకప్పుడు ఎంతో ఒక ట్రాక్టర్ డబ్బా పట్టడానికి మినిమం ఒక 2-3 రోజులు పడే అవకాశం ఉంది. అదే ట్రాక్టర్ డబ్బా ఒక హాఫ్ అన్ అవర్ లో, ఒక అర్ధ గంటలోనే ఇది క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వివరాలు రండి. మనకు ఇది వచ్చినట్లయితే ఈ ఒడ్లు అనమాట. ఇక్కడ నుంచి ఒడ్లు తీసుకుంటారు అనమాట. ఈ పైపు ద్వారా నుంచి చూసుకున్నట్లయితే ఈ పైప్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఒడ్ల నుంచి కుప్పల నుంచి ఇలా ఒడ్డు వెళ్ళి ఇక్కడ నుంచి లోపల పడతాయి. లోపల పడిన తర్వాత ఇందు లోపల 2 జాలీలు ఉంటాయి. ఒకటి సన్న జాలి, మరొకటి దొడ్డు జాలి. 2 జాలీలు ఉంటాయి. ఆ జాలీల ద్వారా అది మొత్తం వెరిఫికేషన్ చేసి మొత్తం తూర్పార బట్టి ఒడ్లో ఉన్న దుమ్ము ధూళి అంతా కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత అక్కడి నుంచి ఈ డబ్బులకు వస్తాయి. ఈ డబ్బుల నుంచి పైకి నుంచి మరొక కుప్పలో పడతాయి అనమాట. అంటే 2 కుప్పలు వేరు చేసుకోవాలి. ఒకటి ఏది మనకు తూర్పార పట్టని కుప్ప, మరొకటి పరద తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అల్లు వేసినప్పుడు తూర్పాట అది మొత్తం కొట్టేస్తాయి అనమాట. అదే విధంగా ఇది 2 రకాల నడుస్తుంది. ఒకటి కరెంటుతో నడుస్తుంది, వితౌట్ కరెంట్ అంటే మనం ట్రాక్టర్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ట్రాక్టర్తో నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు దగ్గరలోనే స్తంభాలు ఏదైనా కరెంటు ఉన్నట్లయితే కరెంట్తోనే నేరుగా నడుస్తుంది. కాకపోతే కరెంటుతో కాకుండా మనకు ట్రాక్టర్ అటాచ్ చేసినట్లయితే కొంచెము ఏది డీజిల్ అనేది కొంచెం ఎక్కువ ధర అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. ఇక్కడ 2 జాలీలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఒక దొడ్డు జాలి, అదేవిధంగా లోపల సన్న జాలి ఉంటుంది. ఒకసారి దగ్గరికి వచ్చి చూసుకున్నట్లయితే చూడండి, ఇది అసలైన తూర్పార కొట్టేసి మిషన్ అనమాట. అక్కడి నుంచి ఒడ్లు వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అక్కడ మనకు కొట్టేస్తుంది అనమాట. అంతే దుమ్మి ధూళి కొట్టేస్తుంది. ఈ దొడ్డు జాలి ఫస్ట్ మొదటగా రాగానే దొడ్డు జాలిలో పడిపోతాయి. దొడ్డు జాలిలో పడిన తర్వాత అక్కడ ఏమైనా పెద్ద ఏమైనా కట్టెలు కానీ దుమ్ము కానీ చెత్త కానీ ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం క్లీన్ అవుతుంది. అంటే 50% క్లీన్ అవుతుంది. అదేవిధంగా తర్వాత వచ్చినట్లయితే సన్న జాలి చూసేసరికి మొత్తం రౌతులు కానీ చిన్న దుమ్ము కీటకాలు కానీ రాళ్ళు కానీ ఏది ఉన్నా సన్నదాని నుంచి తప్పించి డైరెక్ట్ గా మనకు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆ వచ్చిన దుమ్ము ధూళి ఈ రేకు ఉంది కదా, ఈ రేకు నుంచి బయట కొట్టేస్తుంది అనమాట. అదే విధంగా ఇక్కడ సైడ్ వచ్చినట్లయితే జాల్లో కూడా రకాలు ఉంటుంది అనమాట. జాల్లోని హై, లో, పవర్ 3 రకాలు ఉంటుంది. ఇందులో అందరికి సామాన్యంగా నడిచేది హై, మిడిల్ మాత్రమే. లో అనేది చాలా మంది ఉపయోగించరు. ఎందుకంటే జాలి తూర్పాల పట్టేది. ఎందుకంటే ఇట్లా మనము ఇంట్లో బియ్యం జరిగినట్టు చెరుతాం కాబట్టి ఎంత స్పీడ్ పెడితే అంత కట్ అయిపోతుంది. కాబట్టి ఆల్మోస్ట్ అందరు ఎక్కువ పెట్టేది మిడిల్. అంటే హై పెట్టిననుకో ఆటోమేటిక్ ఫట్ట కొట్టేస్తుంది. కాబట్టి చిన్న రావుతులు అనేవి మిస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మిడిల్ పెట్టినట్లయితే మంచిగా మామూలుగా పడుతుంది. కాబట్టి క్రిమి కీటకాలు దుమ్ము ధూళి మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇక మరీ చిన్నగా లో పెట్టుకున్నట్లయితే ఇది రైతుకు కొంచెము డిసడ్వాంటేజ్. అంటే మరీ లో పెట్టినట్లయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అదేవిధంగా పైసలు కూడా ఎక్కువనే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ వాడేది హై అండ్ మిడిల్ 2 వాడినట్లయితే, అంటే ఒడ్లు చాలా ఉండి తూర్పార తక్కువ ఉన్నట్లయితే హై పెట్టినాం అనుకో తొందరగా పట్టేస్తుంది. అదే ఒడ్లు నార్మల్గా ఉండి దుమ్ము కూడా నార్మల్గా ఉన్నట్లయితే మిడిల్ పెడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ధూళి మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇక్కడ అదే విధంగా కొందరు రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి ఏ విధంగా ఉపయోగపడుతుంది మిషన్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు దీనివల్ల మీకు ఏమనిపిస్తుందమ్మా? మాకు దీనివల్ల కరెక్ట్ గానే ఒడ్లు మంచిగా పడుతుంది. అంటే ఒకప్పుడు ఎంతో కష్టతరమైన పని, కష్టం అయ్యేది. 4-5 ఒకళ్ళు అందించేది, ఒకళ్ళం తూర్పాల పోసేది, ఒకళ్ళం పొల్లు కొట్టేది. కనీసం 2 తూర్పాల పట్టినా 2 అందించేది. ఇప్పుడు అందించుడు ఏం లేదు. ఓన్లీ పొల్లు కొట్టుకునే సరిపోతుంది. ఒడ్లు గుంజుకుంటున్నాము, మంచిగా పట్టిని గుంజుకుంటున్నాం, పట్టేటి గుంజుకుంటున్నాం. అప్పుడు ఎన్ని రోజులలో అయిపోయేది ఇదే పని? అదే పని మరి ఇప్పుడు ఎంతసేపట్లో అయిపోతుంది? అప్పుడు ఎన్ని రోజులు చేసేది? అప్పుడు ఎన్ని రోజులు అంటే గాడిపోచిన తీరు. గాడిపోస్తే 1 రోజుల 2 రోజులలో అయిపోతాయి. చానొడ్లు ఉంటే 2 రోజులు పడుతుంది. చానొడ్లు లేకపోతే 1 రోజులో అయిపోతుంది. ఇక గాడుపు లేకపోతే 2 రోజులు పడుతుంది. ఇప్పుడు దీని వల్ల మీకు ఉపయోగమే ఉంది, మంచిగానే ఉంది మిషన్.
ఇది మిషన్, అంటే మొత్తం రన్ అయ్యేది ఈ మిషన్ తోనే. ఈ మిషన్ మనకు దొరుకుతుంది నేరుగా మనకు వచ్చినట్లయితే, కరెంట్ తో నడుస్తుంది, వితౌట్ కరెంట్ నడుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లయితే బెల్ట్ ద్వారా దీని నుంచి మొత్తం మనం ఒరుగోత మిషన్ చేస్తాం కదా, అదే విధంగా ఉంటుంది ప్రాసెస్. బట్ ఇది చిన్న రూపంలో కన్సిడరేషన్ చేయడం జరిగింది. ఈ 2 రకాలు ఉంటుంది. ఇది మనకు చూసుకున్నట్లయితే ఒడ్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఉంది కదా ఇక్కడ సైడ్, ఇది దీని ద్వారా తిరగడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు చెప్పాను, కరెంటు లేనట్లయితే ఇది స్టార్ట్ చేసి ఇది ఉంది కదా పీటు, ఈ పీటుతో అన్నమాట తిరగడం జరుగుతుంది. దాని ద్వారా ఒడ్లు ఇక్కడ నుంచి బయటపడే అవకాశం ఉంది. దీని గురించి ఇది మరిన్ని వివరాలకు ఎవరికైనా ఇంకా తెలిసినట్లయితే, ఇలాంటి న్యూ టెక్నాలజీ ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.